విపక్షాల విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తున్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానికులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ రెండేళ్ల మా పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పారదర్శక పరిపాలనపై కానీ ప్రజల్లో, మున్సిపల్ ఓటర్స్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా స్పష్టంగా ఊపడుతుంది. నాకున్న అంచనాల మరి ఈ 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో 90%కి పైచులుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఆల్మోస్ట్ నియర్ క్లీన్ స్వీప్ కాబోతున్నది. అంటే ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా మాట్లాడేదన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్.